హైదరాబాద్ వేదికగా రాత్రి 7:30కు నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ జరగనుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, మరికొద్ది సేపట్లో హైదరాబాద్ సన్ రైజర్స్ రాజస్థాన్ రాయల్స్ తలపనుంది. ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగినటువంటి ఈ మ్యాచ్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఇటీవల హాట్ ఫేవరెట్గా ఉన్నటువంటి వైభవ్ సూర్యవంశీని చూసేందుకు చాలా మంది ఆసక్తిగా చూపుతున్నారు. చాలా మంది కూడా ఈరోజు రెగ్యులర్గా మనకి హైదరాబాద్ జెర్సీలు ఎక్కువగా కనిపించాయి. ఈరోజు చాలా కూడా రాజస్థాన్ రాయల్స్ జెర్సీస్ మనకు కనిపిస్తాయి. అందులో కూడా వైభవ్ సూర్యవంశీకి సంబంధించినటువంటి జెర్సీలు మనకి ఎక్కువ కనిపిస్తాయి. మనకు చూడొచ్చు ఫ్యాన్స్ దాదాపు ఇప్పటివరకే సుమారు 15,000 మందికి పైగా స్టేడియంలోకి ఇప్పటివరకు చేరుకున్నట్టుగా మనకి పోలీసుల నుంచి మనకి సమాచారం అందుతుంది. సో ఇంకా కూడా దాదాపు 25,000కు పైగా టికెట్లు బుక్ అయ్యినట్టు మనకి సమాచారం. సో దాదాపు మ్యాచ్ స్టార్ట్ అయ్యే లోపు ఈరోజు ఈవినింగ్ మ్యాచ్ కాబట్టి లాస్ట్ మ్యాచ్ మనం చూస్తే కనుక గతంలో లక్నోతో జరిగినటువంటి మ్యాచ్ మధ్యాహ్నం జరిగినటువంటి మ్యాచ్ కాబట్టి చాలా మంది కూడా ఆసక్తి చూపలేదు. కానీ ఈరోజు ఈవినింగ్ మ్యాచ్ కాబట్టి కొంచెం వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి చాలా మంది కూడా మ్యాచ్ చూసేందుకు తరలివస్తున్నారు. ఇప్పటివరకు చూడ సుమారు 15,000 మందికి పైగా మ్యాచ్ని చూసేందుకు స్టేడియం లోపలికి వచ్చినట్టుగా మనకి తెలుస్తుంది. సో ఆల్రెడీ హైదరాబాద్ ఆడినటువంటి సన్ రైజర్స్ హైదరాబాద్ ఆడినటువంటి 4 మ్యాచ్లో కూడా 1 మ్యాచ్ మాత్రమే గెలిచింది. కానీ రాజస్థాన్ రాయల్స్ మాత్రం ఆడినటువంటి 4 మ్యాచ్లో కూడా విజయం సాధించింది. ముఖ్యంగా వైభవ్ సూర్యవంశీ అద్భుతమైనటువంటి బ్యాటింగ్ కారణంగా 4 మ్యాచ్లు కూడా విన్నాయి. దాంతోపాటుగా ఇచ్చినటువంటి రియాన్ పరాగ్ అండ్ ధ్రువ్ జురేల్ కూడా అద్భుతమైనటువంటి ఫామ్లో ఉన్నారు. మరోవైపు ఈరోజు మ్యాచ్లో అద్భుతమైనటువంటి విజయాన్ని సాధిస్తుందని చెప్పేసి సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. కొంతమంది సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఫేవరెట్ ప్లేయర్? మా ఫేవరెట్ ప్లేయర్ అభిషేక్ శర్మ. సన్ రైజర్స్ కాటేరమ్మ కొడుకులు ఖచ్చితంగా ఇవాళ గెలుస్తారని మేము ఆశిస్తున్నాం. 4 మ్యాచ్ల్లో 3 మ్యాచ్లు ఓడిపోయారు, ఒక మ్యాచ్ గెలిచారు. మొన్న కూడా ఇక్కడ ఓడిపోవడం జరిగింది. అయినా కానీ 100% మేమందరం కూడా ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ గెలుస్తుంది. ఆర్ఆర్ని ఖచ్చితంగా ఓడగొడుతుంది. ఆర్ఆర్ అద్భుతమైన ఫామ్లో ఉంది. అందులో చిచ్చర పిడుగు లాంటి వైభవ్ సూర్యవంశీ కూడా ఉన్నాడు. వాళ్ళు ఎంత టార్గెట్ ఇచ్చినా మన వాళ్ళు చేజ్ చేస్తారు సన్ రైజర్స్ హైదరాబాద్. లేదు, మన వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 200 పైనే రన్స్ కొడతారని మేము ఆశిస్తూ ఉన్నాం. ఏదేమైనా ఈ ఓడిపోవడానికి ముఖ్య కారణం బౌలింగ్ వైఫల్యమే అని అనుకుంటా ఉన్నాము. జయదేవ్ ఉన్నత్కర్ కానీ, అలాగే హర్షల్ పటేల్ కానీ, ఇషాన్ మలింగ కానీ వీళ్ళు బౌలింగ్ కొద్దిగా ఆశించిన స్థాయిలో బౌలింగ్ లేకపోవడం వల్లనే సన్ రైజర్స్ హైదరాబాద్ ఓడిపోతూ ఉన్నది. కానీ బ్యాటింగ్లో మాత్రం అభిషేక్ శర్మ కానీ, ట్రావిస్ హెడ్ కానీ, అలాగే మిగతా ప్లేయర్లు అందరూ కూడా, ఇషాన్ కిషన్ ప్రతి ఒక్కరు కూడా బ్యాటింగ్ అద్భుతంగా ఆడుతున్నారు. బట్ బౌలింగ్లోనే కొద్దిగా అటు ఇటుగా ఉంది. ఒకవేళ కనుక ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటే ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ ఓపెనింగ్ ప్లేయర్ ఎలా ఉండబోతుంది? ఒకటి, అభిషేక్ శర్మ టాప్ ప్లేయర్ కంపల్సరీ. మ్యాక్సిమం అభిషేక్ శర్మ బాగా ఆడతాడు. ఇంకొకటి ఏంటంటే మనకున్న మైనస్ ఏంటంటే సూర్యవంశీ, అతను కూడా ఆడతాడు. కానీ ఈ మ్యాచ్ చెప్పలేం, కానీ మ్యాక్సిమం కంపల్సరీ ఎస్ఆర్ఎస్ గెలుస్తుంది. ఇది మాత్రం షూర్. మనది ఎప్పుడు కానీ 200 టార్గెట్లో పోతుంది, కానీ బౌలింగ్లో పోతుంది కంపల్సరీ. ఈసారి బౌలింగ్ మ్యాక్సిమం పికప్ అవుతుంది, పక్కా ఎస్ఆర్ఎస్ విన్ అవుతుంది. గతంలో కూడా హైదరాబాద్కి మంచి స్కోర్ ఉంది, 287 ఇది టాప్ స్కోర్ ఉంది ఐపీఎల్ హిస్టరీలోనే. సో ఈ రోజు కనుక మొదటి బ్యాటింగ్ వస్తే ఆ స్కోర్ వచ్చిందని మీరు ఆశిస్తున్నారా? పక్కా కంపల్సరీ. చెప్పండి. లోడింగ్ అవుతుంది ఖచ్చితంగా. ఈరోజు రియల్ లోడింగ్ అవుతుంది. ఎస్ఆర్హెచ్ రాజస్థాన్ రాయల్స్ 4 మ్యాచ్లు గెలిచింది వరుసగా. ఈ 5వ మ్యాచ్ ఇక ఓడిపోవడానికి సిద్ధమవుతుంది. కంపల్సరీ ఎస్ఆర్హెచ్ గెలుస్తుంది. సెకండ్ విన్ కంపల్సరీ ఎస్ఆర్హెచ్. థ్యాంక్ యూ. రైట్, చూసాం కదా, చాలా మంది కూడా హైదరాబాద్ ఈసారి మ్యాచ్ తప్పకుండా గెలుస్తుందని చెప్పేసి వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సో తమ వైపు ఉన్నటువంటి అంటే ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ కూడా వాళ్ళు కూడా ఫామ్లోకి వచ్చి సో మొదటగా బౌలింగ్ ఉన్నటువంటి చిన్న మార్పులు చేసుకుని సో ఈరోజు హైదరాబాద్ సన్ రైజర్స్ హైదరాబాద్ అద్భుతమైన విజయం సాధిస్తుందని చెప్పేసి అంటున్నారు. ఇంకొక వైపు ఒకవేళ కనుక మొదట బ్యాటింగ్ చేస్తే కనుక వాళ్ళు ఎంత టార్గెట్ వచ్చినా ఈజీగా చేజ్ చేయగలుగుతుందని చెప్పేసి ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అని చెప్తున్నారు. సో మనకి స్టేడియం వద్ద చూస్తే కనుక ఇప్పటికీ దాదాపు 15,000 మంది పైగా సీటింగ్ అయ్యారు. సో మరికొంతమంది కూడా ఇంకా స్టేడియానికి వస్తున్నారు కాబట్టి సో ఈరోజు హై స్కోరింగ్ మ్యాచ్ మనం చూడబోతున్నాం అని చెప్పేసి మనకి ఆల్రెడీ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. కాబట్టి ఉప్పల్ స్టేడియం వేదికగా ఈరోజు ఒక హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. రాజస్థాన్ రాయల్స్ అండ్ సన్ రైజర్స్ మధ్య మరికొద్ది సేపట్లో లైవ్ యాక్షన్ స్టార్ట్ కానుంది. 7 గంటలకు టాస్ అండ్ 7:30కి లైవ్ యాక్షన్ స్టార్ట్ కాబోతుంది. ఓ టు యూ రాకేష్.